హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పన్నీర్ పరోటా చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మో, మార్నింగే పన్నీర్ పరోటా అంటే చాలా టైం పడుతుంది. అమ్మో, ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారు కదా. అలాంటి టెన్షనే అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ చపాతీ టైంలోనే మనం పన్నీర్ పరోటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే, మనకి కర్రీ అవసరమే లేదు. దానికి సపరేట్గా కర్రీ చేయాల్సిన పనే లేకుండా ఎంత ఈజీగా సింపుల్గా చేయాలో నేను చూపిస్తాను, చూసేయండి. అలాగే పిల్లలు తినని వాళ్ళు కూడా పన్నీర్ గుర్తుపట్టకుండా ఇలా చపాతీ చేసి పెట్టేయచ్చు, చూసేయండి. ఇప్పుడు పన్నీర్ అంతా కూడా మనం ఇలా మంచి గ్రేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గోధుమ పిండి తీసుకోవాలి. మైదా పిండి అయితే అవాయిడ్ చేయాలి, ఎందుకంటే పిల్లలకి తొందరగా డైజెషన్ అవ్వదు మైదా పిండి అనేది. గోధుమ పిండి తీసుకొని ఇప్పుడు అందులో మన టేస్ట్కి స్పైసెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. నెక్స్ట్ వచ్చేసి జీరా అనేది యాడ్ చేసుకోవాలి. జీరా అయితే మనకి డైజెషన్ ఫ్రీగా ఉంటుంది, ప్లస్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది దానివల్ల. అందుకోసం జీరా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి, చిటికెడు పసుపు మాత్రం కలర్ఫుల్ కోసం ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే వేయండి, లేకపోతే లేదు. కానీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది పసుపు వేస్తే. ఇప్పుడు పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో మళ్ళీ సపరేట్గా కర్రీ అనేది ఏమీ అవసరం లేదు. తినేటప్పుడు ఇలా పన్నీరే కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే. అంతా వేసుకున్న తర్వాత పిండి అంతా అలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి లేకుండా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి. చపాతీ పిండికి ఎలా మనం తడుపుకుంటామో పిండి, సేమ్ అదే ప్రాసెస్ అండి. అంతే, పిండి అంతా అలా మంచి డౌ తడుపుకున్న తర్వాత కొంచెం లాస్ట్కి ఆయిల్ వేసుకొని అలా ముద్దలా చేసేసుకొని 5 minutes అలా మసాజ్ చేసేసుకోవాలి, అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిండి చపాతీలాగా చేసేసుకోవాలి. పిండి అలా ముద్ద చేసుకొని చపాతీ రోల్ అనేది సేమ్ తాల్చుకోవడము చాలా స్పీడ్గా అయిపోతుంది. మళ్ళీ ఏంటంటే, మామూలుగా పన్నీర్ పరోటా అంటే కొంతమంది అలా ఏంటంటే మనం పిండి సపరేట్, స్టఫ్ సపరేట్ పెడతాం కదా, అదే టేస్ట్ వేరే ఉంటుంది, దీని టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. దేనిది దానికే ఉంటుంది. కాకపోతే ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే ఏంటంటే వేరడానికి పిల్లలు సపరేట్గా పన్నీర్ తీసి పెట్టడానికి ఉండదు, అలా అన్నట్టు. ప్యాన్ వీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చపాతీ వేసేసుకొని చపాతీలానే పన్నీర్ పరోటా కూడా కాల్చుకోవడమే, అంతే. 2 sides అయితే ఆయిల్ వేసేసుకొని కాల్చుకున్నాను, అయిపోయింది. పిల్లలకైతే మనం బటర్ వేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.